ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తికి థర్డ్ పార్టీకి మధ్య సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది? మేబీ మీకు మీ పార్ట్నర్కి మధ్య రిలేషన్షిప్ ఇష్యూస్ రావడానికి కానివ్వండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానివ్వండి ఉండడానికి థర్డ్ పార్టీ వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు. సో ఈ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్కి మధ్య సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఈ రోజు రీడింగ్లో చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తికి అంటే మీ పార్ట్నర్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య సిచ్యువేషన్ ఎలా ఉంది? క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ద హెరాఫంట్, ద హై ప్రీస్టియస్, 9 of Wands, కింగ్ ఆఫ్ కప్స్, 2 of Pentacles, Knight of Swords, the World, Judgment, Three of Wands, 2 of Cups, the Empress, the Tower, 8 of Cups, Knight of Cups. సో మీకు మీ పార్ట్నర్కి మధ్య, మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంది అంటే మీ పార్ట్నర్కిను థర్డ్ పార్టీకి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది, ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు అంటే, మీ పార్ట్నర్కి మీకు మధ్య అంటే మీ పార్ట్నర్కి మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్, కమాండింగ్ నేచర్ ఉన్న పర్సన్. సో వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళని రూల్ చేస్తూ ఉంటారు. అంటే మీ ఇద్దరి మధ్య చూస్తే కనుక మీ పార్ట్నర్ మిమ్మల్ని రూల్ చేస్తూ ఉంటే, మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య థర్డ్ పార్టీదే డామినేషన్ ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు మీ పార్ట్నర్ వెనుకలు తిరుగుతూ ఉంటారు. మీ పార్ట్నరు మీ గురించి ఆలోచిస్తూ అంటే మిమ్మల్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నట్టు ఉంటారు. మీరు ఎంత కేరింగ్ అండ్ ఎఫెక్షన్ చూపినా ఓకే అన్నట్టుగా చెప్తారు. సో ఎలాగైతే మీ విషయంలో జరుగుతుందో మీ పార్ట్నర్కి అంటే థర్డ్ పార్టీ కంపల్సరీ ఆపోజిట్ జెండరు, మేల్స్ అయితే ఫీమేల్స్ అవ్వడము, రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు థర్డ్ పార్టీ అవ్వడము, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, బ్రదర్స్ అయినా అవ్వచ్చు, సిస్టర్స్ అయినా అవ్వచ్చు, మదర్ ఆర్ ఫాదర్ అయినా అవ్వచ్చు, లేకుంటే ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, ఇంకొక థర్డ్ పార్టీ ఆపోజిట్ జెండర్ కూడా అవ్వచ్చు. సో వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళని రూల్ చేస్తారు. వీళ్ళు ఏం చెప్తే అది వాళ్ళు చేయాలన్నమాట థర్డ్ పార్టీకి. సో ఎప్పుడు కూడా ఓన్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ అనేది మీ థర్డ్ పార్టీ అనేది ఇవ్వరు అనమాట. ఎప్పుడు కూడా ఒకటి వీళ్ళ గైడెన్స్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు, ఈ థర్డ్ పార్టీ గైడెన్స్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. లేకుంటే వీళ్ళకి మధ్య ఒక మీడియేటర్ని పెట్టుకుని వాళ్ళ గురించి ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు అనమాట. గైడెన్స్ ఎక్కువగా తీసుకుంటారు. పక్కన వాళ్ళ గైడెన్స్ ఓన్ డెసిషన్స్ కన్నా కూడా పక్కన వాళ్ళ డెసిషన్స్ ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. మీ పార్ట్నర్ ఏంటంటే థర్డ్ పార్టీని ఎక్కువగా గైడెన్స్ అనేది తీసుకుంటారు కాదు, తీసుకోవాల్సి వస్తుంది అనమాట మీ పార్ట్నర్కి. అండ్ మీ పార్ట్నర్ లైఫ్లో ఇప్పుడు ఎలా ఉందంటే, ఈ థర్డ్ పార్టీతో ఇటు బయటకి రాలేని, అటు అక్కడే ఉండలేని సిచ్యువేషన్ ఏందనమాట. మీ దగ్గరికి రావాలన్నా ప్రేమ అండ్ ఎఫెక్షన్ ఎంతైతే ఉందో రాలేని సిచ్యువేషన్ కూడా వాళ్ళకి అంతే ఉందన్నమాట ఈ థర్డ్ పార్టీ వలన. సో వాటి వల్ల ఏంటంటే వాళ్ళకున్న ఎమోషన్స్ పరంగా ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ పరంగా అవన్నీ కూడా వాళ్ళు దాచుకుంటున్నారు. మీ మీద ఉన్న ఇష్టాన్ని కానివ్వండి, ప్రేమ, ఎందుకంటే మీ పార్ట్నర్ని మీరు తప్ప ఎవరు కూడా
ఇంత బాగా చూసుకున్నది లేదు. అంత ప్రేమగా, ఎఫెక్షన్‌గా ఏం కావాలన్నా కూడా మీ పార్ట్నర్ కోసం మీరు చేసి పెట్టారు. చాలామంది కూడా. ఏంటంటే వాళ్ళు అడగకుండానే చేసినవున్నాయి. వాళ్ళు అడిగిన వెంటనే చేసినవున్నవి. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చేసినవున్నవి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో, మీరెప్పుడూ కూడా మీ పార్ట్నర్ గురించి ఆలోచించిన దాంట్లో మీ పార్ట్నరు 1% కూడా మీ గురించి ఆలోచించిందైతే లేదు. సో, బట్ ఇప్పుడేందంటే మీరు చూపించిన ప్రేమ కానీ, ఎఫెక్షన్ కానీ వాళ్ళకి ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ నుండి ఏదైతే వీళ్ళని బ్లేమింగ్ చేయడమో, వీళ్ళని రూల్ చేయడమో, వాళ్ళు చెప్పినట్టుగా ఇష్టమున్నా లేకపోయినా వినడమో ఇలాంటి వాటి వల్ల ఏందంటే వాళ్ళ మీద ఒక టైప్ ఆఫ్ నెగెటివ్‌నెస్, ఇరిటేటింగ్ ఫీలింగ్ అనేది రావడం అయితే జరిగింది. సో, మీరు ఎంత కోప్పడినా గూడా మీ పార్ట్నర్ మీ మీద ఎంత కోప్పడినా గూడా ఎప్పుడు కూడా మీ నోటి నుంచి కానివ్వండి, మీ దగ్గర నుంచి వాళ్ళు రాంగ్ వర్డ్స్ అనేవి ఎప్పుడు కూడా వినలేదనమాట. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పార్ట్నర్ అనేవాళ్ళు థర్డ్ పార్టీతో ఎప్పుడైతే గొడవ జరిగినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఏదైతే నెగెటివ్ వర్డ్స్ అనేవి కానివ్వండి, రాంగ్ వర్డ్స్ కానివ్వండి, బ్లేమింగ్ చేసినవి కానివి తీసుకున్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది. సో, మేబీ నా పార్ట్నరు అంటే మీరు ఎప్పుడూ కూడా వాళ్ళని అంత ప్రేమగా చూసుకున్నారు. తప్పు వాళ్ళదైనా గూడా మీరు పోనీలే అన్న విధంగానే బిహేవ్ చేశారు తప్ప ఎప్పుడు గూడా వాళ్ళని ఎవరు పాయింట్ ఔట్ చేయడం కానివ్వండి, బ్లేమింగ్ చేయడం కానీ ఎప్పుడూ చేయలేదు. అదైతే వాళ్ళకి బాగా గుర్తొస్తుందనమాట. సో, మీరు ఎంత ప్రేమ అండ్ ఎఫెక్షన్ చూపించినా వాళ్ళు మిమ్మల్ని అంత రిటర్న్ ఇవ్వలేకపోయారన్న ఫీలింగ్ అయితే ఉందనమాట. అలాగే థర్డ్ పార్టీ దగ్గర వీళ్ళ ఎమోషన్స్‌ని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట. ఎమోషన్స్ బ్యాలెన్సింగ్ వీళ్ళకి కోపం వచ్చినా గూడా, బాధ అనిపించినా కూడా వాటన్నిటిని కోపాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేదు. బాధపడితే తక్కువైపోతారు. సో, వాటిని ఎమోషన్స్‌ని, బాధని రెండిటిని గూడా బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేయడమే కాకుండా, అవి వాళ్ళకి తెలియనీకుండా కూడా మేనేజ్ చేసుకుంటున్నారనమాట. అంటే వీళ్ళ గురించి బాధపడుతున్నారని తెలిసినా వాళ్ళు తప్పుగా అనుకుంటారు. లేదు వీళ్ళ గురించి కోపం తెచ్చుకున్నా వాళ్ళతో గెలవలేరనమాట. వీళ్ళకన్నా కూడా డబల్ ఉన్న పర్సన్స్ అనమాట. సో, దానివల్ల ఏందంటే వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా ఏదో ఒకటి గొడవలు జరగడమో, కోపంలో ఏదో ఒకటి అనడం ఇలాంటివి సిట్యుయేషన్సే జరుగుతూ ఉంటాయి. సో, తొందరలోనే వాళ్ళేందంటే మీతో గడిపిన క్షణాలు కానివ్వండి, మీ ఇద్దరి మధ్య జరిగిన సిట్యుయేషన్స్ గానీ పదే పదే గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఎదుటి వాళ్ళ నుండి ఆ ప్రేమ అండ్ ఎఫెక్షన్‌ని ఎంత సేపు ఇస్తామో, ఆ ఇచ్చినంత సేపు కూడా వాళ్ళకి ఏం అనిపించదు. ఎప్పుడైతే వాళ్ళు అది ఇవ్వనప్పుడే అంటే ఇచ్చినంత సేపు వాళ్ళకు రెక్లెస్‌గా ఉంటారనమాట. ఎందుకంటే ఎప్పుడు నాతో ప్రేమగానే ఉంటారుగా ప్రత్యేకంగా ఏంటని. అదే వాళ్ళకి ఎప్పుడైతే నెగెటివ్ ఎనర్జీస్, నెగెటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందో అప్పుడే వీళ్ళకి వాళ్ళ వాల్యూ అనేది తెలుస్తుందనమాట. సో, నేను ఎన్నన్నా కూడా నా గురించి ఎప్పుడు కూడా నెగెటివ్‌గా మాట్లాడింది లేదు. బ్లేమింగ్ చేసింది నన్ను వద్దనుకుని వదిలేదు. నాతో ఫైట్ చేసింది లేదు. అలాంటి వాళ్ళని నేను వదిలేసేసి ఈ థర్డ్ పార్టీ దీంట్లో ఎంత సఫర్ అవుతున్నాను. వెళ్ళి వాళ్ళతో షేర్ చేసుకుందాము. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు ఏమైనా చేసినా చేయకపోయినా కూడా నాకు వాళ్ళ సపోర్ట్ అనేది ఆ లవ్ అండ్ ఎఫెక్షన్‌లో నేను ఈ పెయిన్‌ని మర్చిపోతానన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్‌కి ఉంది. సో, కంప్లీట్‌గా మీరు మళ్ళీ వాళ్ళ లైఫ్‌లోకి రావడం వల్ల వాళ్ళ లైఫే చేంజ్ అవుతారన్న ఫీలింగ్ ఉందనమాట. సో, అండ్ కొన్ని సార్లు వాళ్ళు బిహేవ్ చేసిన బిహేవియర్‌కి థర్డ్ పార్టీ వలన మీతో అక్కడ కోపాన్ని తీసుకొచ్చి మీతో చూపించడము, మిమ్మల్ని బాధ పెట్టడం, మిమ్మల్ని ఏడిపించడము ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. సో, అంటే మీ తప్పు లేకుండా కూడా అక్కడ కోపాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించడం, అక్కడ ఇరిటేషన్‌ని తీసుకొచ్చి ఇక్కడ చూపించడం ఇవన్నీ చేశారు. సో, అది చాలా తప్పనైతే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడము, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి సో, ఇప్పుడు అనిపిస్తుందనమాట. సో, నేను ఇంత పెద్ద తప్పు చేశాను. నా కోసం వచ్చిన వాళ్ళని నేను రిజెక్ట్ చేయడము, నెగ్లెక్ట్ చేయడము ఇది కరెక్ట్ కాదు. అక్కడ నాకు ప్రశాంతంగా ఉన్న లైఫ్‌లో ఉన్న టైంలో నాకెంతో హెల్ప్ చేశారు. ఎంతో ప్రాబ్లమ్స్‌లో నుండి సాల్వ్ చేశారు. అలాంటి వాళ్ళని నేను మర్చిపోవడం అనేది అది నాకు కృతజ్ఞతా భావం లేకపోవడం వల్లే. సో, దానివల్లే దేవుడు నాకు ఇలాంటి ఛాలెంజెస్ కానీ, ఇలాంటి సిట్యుయేషన్స్ కానీ నాకు పదే పదే తీసుకువస్తున్నాడు దేవుడనేవాడు అనైతే అనుకుంటున్నారు.
అండ్ కంపేర్ టు మీ పార్ట్నర్ అంతా, మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళ మాట వీళ్ళు వినాలి అండ్ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు బిహేవ్ చేయాలి. వీళ్ళని వాళ్ళు కంట్రోల్లో చేసుకుంటారు అండ్ వాళ్ళకి నచ్చినట్టు అంటే వీళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండే ఛాన్స్ లేదు. లేకపోయినా కూడా ఉండాల్సిన సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయింది. అలాగే థర్డ్ పార్టీ కోసం కూడా వీళ్ళు చాలా చేంజ్ అయ్యారు. బట్ కంప్లీట్‌గా వాళ్ళకి మీ దగ్గర మాత్రమే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండగలిగారు. ఈవెన్ కోపమొస్తే కోపమే చూపించారు. ప్రేమొస్తే ప్రేమే చూపించారు. ఎన్నొచ్చినా కూడా మీరు వాళ్ళని పాయింట్ ఔట్ చేయడం గానీ, రూల్ చేయడం గానీ ఎప్పుడు లేదు. ఎప్పుడు మీరు ఒక రాణిలాగే చూసుకున్నారు. ఒక రాజులాగే చూసుకున్నారు. అంటే ఎలా అంటే రాజు గాని, రాణి గాని ఆ దేశానికి, ఆ రాజ్యానికి సంబంధించినవన్నీ కూడా కంప్లీట్‌గా చూసుకోవాల్సిన బాధ్యతలు వాళ్ళకి. అది ఎలాంటి సిట్యుయేషన్‌లో వచ్చినా గూడా. మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అలానే చూసుకున్నారు. ఎలాంటి సిట్యుయేషన్ మీ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు కంప్లీట్‌గా మిమ్మల్ని వద్దనుకునైతే ఎప్పుడు వెళ్ళిపోయింది లేదు. మీరే సిట్యుయేషన్ తగ్గట్టుగా వాళ్ళని దూరంగా పెట్టుకోవడము, వద్దనుకుని వెళ్ళిపోవడము ఇలాంటివన్నీ చేశారు. మళ్ళీ ఆ థర్డ్ పార్టీ ఉండడం వల్ల మళ్ళీ మీరు కావాలని అనుకోండి. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీ పార్ట్నర్ మీకు దూరంగా వెళ్ళిన టైంలో మీరు కంప్లీట్‌గా అలా వెళ్ళాల్సిన సిట్యుయేషన్ ఉన్న పెద్ద ప్రాబ్లమ్ అయితే మేజర్‌గా అయితే ఏం లేదు. బట్ మీరు కావాలనే మీ గురించి మీరు ఆలోచించుకొని మాత్రమే వెళ్లారు. వాళ్ళు ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారా? ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? ఎలా ఉండబోతున్నారు? మనం వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ పరిస్థితి ఏంటనేది మాత్రం ఎప్పుడూ ఆలోచించుకోలేదు. సో చూద్దాము. సో మీ పార్ట్నరు ప్రెజెంట్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారనేది చూద్దాం మనం. Hold me. Things are not right in my world and I am longing for your embrace today. Please send me your love so that I know everything will be okay. సో ఇప్పుడు తన లైఫ్‌లో అన్నీ అంత మంచిగా లేవు. సో డెఫినెట్‌గా ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి. మీరు మూవ్ ఆన్ అయిపోవద్దు. తన మీద ఎంతైతే లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్నాయో వాటన్నిటి మీద మీరెప్పుడు కూడా అలానే ఉండండి. తన గురించి నెగెటివ్‌గా థింక్ చేయడం, నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు. నేను వీళ్ళని వద్దనుకుంటున్నా. అలాంటి థింకింగ్ ఉండదు. సిట్యుయేషన్‌ని బట్టి అక్కడ మనం మీరు అర్థం చేసుకోవాలని అయితే ఫీల్ అవుతున్నారు. టైం ఎపార్ట్. ఇప్పుడు మన టైం అనేది బాలేదు. సో, మన టైం వచ్చే వరకు కూడా కొంచెం ఓపికతో వెయిట్ చెయ్యి. నేను నీకోసం తప్పకుండా వస్తాను. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో నేను ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. నీకు ఎంతో పెయిన్ ఇచ్చినా కూడా నేను నీ దగ్గరికి వచ్చి ఆ డార్క్‌నెస్ పోగొట్టి వెలుతురుని ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను. బట్ దానికైతే కొంత టైం అయితే పడుతుంది. స్లీప్‌లెస్. సో ఇప్పుడు అంటే ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్‌ని బట్టి నేను ఎలాంటి చాలా చాలా నిద్రలేని రాత్రులు గడిపాను. మేబీ అలాంటి చాలా చాలా రాత్రులు నేను నీకు ఇచ్చే ఉంటాను. బట్ నాకు ఇప్పుడు ఆ వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు నా థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉండడం వల్ల, నా ప్రాబ్లమ్స్ వలన నేను నిద్రపోని రాత్రులు గడిపిన టైంలోనే నేను ఇలాంటివి ఎన్నో నీకు ఇచ్చాను కదా అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట. మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అన్నట్టుగానే నా లైఫ్‌లో ఇప్పుడు ఇలాంటి డేస్ రావడానికి కారణము నేను నీకు ఇవ్వడం వల్లనే ఆ కర్మ అనేది. స్ట్రైవ్. I have grown up since our last encounter. I have been working on. సో నీ వల్ల నేను చాలా మారాను. నీ వే ఆఫ్ టాకింగ్ కానీ, వే ఆఫ్ బిహేవియర్ కానీ నిజంగా నన్ను ఎప్పటికీ కూడా ఇన్స్పైర్ చేస్తాయి. అంటే మీ పార్ట్నర్‌లో మీరు పరిచయం అయినప్పుడు మీ పార్ట్నర్ మెంటాలిటీ కానీ, బిహేవియర్‌కి కానివ్వండి, ఇప్పుడు మీ పార్ట్నర్ మెంటాలిటీ, బిహేవియర్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయింది. చాలా చేంజెస్ అనేవి మీ నుండి చాలా గుడ్ చేంజెస్ అనేవి మీ పార్ట్నర్ చేసుకున్నారు. థింకింగ్. నేనెప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. పాస్ట్‌లో మన ఇద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ కానివ్వండి, కానీ లేకుంటే నేను నీకు ఇచ్చిన పెయిన్ కానివ్వండి, నువ్వు నాకు ఇచ్చిన హ్యాపీనెస్‌ని కానీ, నేను ఎలా అలా బిహేవ్ చేయగలిగాను, నాకెప్పుడు మంచే చేశావు, నేనెప్పుడు నీకేమిచ్చాను, అసలు నేను మంచి ఇచ్చాను, చెడు ఇచ్చానా, నేను లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ నేను తీసుకొచ్చాను, లేనిపోని బాధనంతా నేను తీసుకొచ్చానా అన్న ఫీలింగ్ అనేది నాకెప్పుడూ ఉంటుంది. దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఏం చేస్తుంటావో నువ్వు, ఎలా ఉన్నావు అన్న విధంగా. ట్రాన్స్పరెన్సీ. యు సీ ద రియల్ మీ.
సో నీ దగ్గర మాత్రమే నేను ఎలా ఉన్నానో నా ఇన్నర్ అండ్ అవుటర్ అనేది కంప్లీట్గా నీ దగ్గర మాత్రమే నేను చూపించగలిగాను. బయట ప్రపంచంలో అందరితో కూడా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా లోపల ఒకలాగున్నా బయటకు ఒకలా చూపించుకోవడము, నా ఫీలింగ్స్ అనేవి కవర్ చేసుకోవడము అనేవి చేస్తూ ఉన్నాను. బట్ నీ దగ్గర మాత్రమే నేను రియల్గా నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో, బాధ అనిపిస్తే బాధపడ్డము, కోపం వస్తే కోప్పడ్డము, ఇలా నాకు నచ్చినట్టుగా నేను ఉన్నది మాత్రం నా రియల్ క్యారెక్టర్ని చూపించింది మాత్రం నేను నీతోనే. నేను ఎలాంటి మాస్కులు అనేవి నీ ముందు నేను వేసుకొని చూపించలేదు. ఫర్గివ్. సో నన్ను క్షమించు, నేను చాలా చాలా తప్పులు నీ విషయంలో చేశాను అండ్ దానివల్ల నేను ఇప్పుడు ఈ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాను. సో నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, తప్పకుండా నన్ను క్షమిస్తావని అయితే నేను నమ్ముతున్నాను. నన్ను క్షమించు. ఆ క్షమాపణ అనేది నువ్వు ఇచ్చినాక, ఆ ఫర్గివ్ చేసినాక మాత్రమే నా లైఫ్ చేంజ్ అవుతుందన్న నమ్మకం నాకుంది. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.